హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టామ్ టామ్ జై. ఈరోజు డైస్ ఎరా మూవీ రివ్యూ. ఇదొక హర్రర్ థ్రిల్లర్ మూవీ. సినిమా షార్ట్ బ్రీఫ్ ఏంటంటే, హీరో ఆర్కిటెక్ట్గా వర్క్ చేసి తన ఒక పెద్ద ఇంట్లో ఉంటాడు. తన ఎక్స్ లవర్ కానీ రీసెంట్గా సూసైడ్ చేసుకొని చనిపోతుంది. అమ్మాయి ఆ పర్పస్ మీద ఆ అమ్మాయి ఇంటిని విజిట్ చేస్తాడు. ఆ తర్వాత నుంచి హీరో ఇంట్లో అబ్నార్మల్ థింగ్స్, అలాగే హర్రర్ ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి. ఎవరో దెయ్యం తిరుగుతూ ఉంటుంది. అయితే అది హీరో యొక్క ఎక్స్ లవర్ కనీనా, లేదంటే ఇంకెవరన్నా అనేది రిమైనింగ్ స్టోరీ. సినిమా మెయిన్ కాస్ట్ బై ప్రణవ్ మోహన్ లాల్. ఇతను మోహన్ లాల్ గారి అబ్బాయి. ట్రైలర్ చూసినప్పుడు చాలా హర్రర్ ఉంటుందేమో అనిపించింది, కానీ ఈ సినిమా చూసినప్పుడు అంత హర్రర్ ఎలిమెంట్ ఏం లేదు, కానీ అలానే బోరింగ్గానూ లేదు. ఈ సినిమాలో మైనస్లు అంటే, సినిమాలో ఏ క్యారెక్టర్ని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదేమో అనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఫీమేల్ లీడ్ కమ్ హీరోయిన్ క్యారెక్టర్ ఉంది కదా, తన్నే తను ఎందుకు సూసైడ్ చేసుకుందనే రీజన్ తన పేరెంట్స్తో కానీ, తన బ్రదర్తో కానీ, తన రిలేటివ్స్తో కానీ ఎవరితో చెప్పించలేదు. అలా చివరి వరకు కూడా అది సస్పెన్స్గానే ఉంది. అలాగే ఈ మధ్య హర్రర్ మూవీస్ అనగానే క్లైమాక్స్లో ఇంకా ప్రాబ్లం క్లియర్ అవునట్టు, దెయ్యం ఇంకా అలానే ఉన్నట్టు, అది అట్లానే ఎండింగ్ చేస్తున్నారు. అది మళ్ళీ ఈ సినిమాలో కూడా అలానే చూపించేసరికి సరిగ్గా ఎండింగ్ చేస్తుంటే బాగుండు కదా అనిపించింది. ఈ వీక్ బోర్ అనిపిస్తుంది కదా, ఖచ్చితంగా ఈ మూవీని వాచ్ చేయొచ్చు ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో మూవీ రివ్యూతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు సెలవు మరి.